ఆరేగూడ గ్రామ రైతులను టైగర్ జోన్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్న అటవీ శాఖ అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ మండలంలోని ఆరేగూడ గ్రామ రైతులు మళ్లీ నిరాశ చీల్చుతున్న పరిస్థితి. వర్షాకాలం ముంచెత్తుతుండగానే పేద రైతులు తమ చిన్న భూములను దున్ని విత్తనాలు వేయాలని సిద్ధమవుతున్న తరుణంలో టైగర్ జోన్ పేరుతో అటవీ అధికారులు వారిపై దాడికి దిగారు. పట్టాలు, పాస్బుక్లు ఉన్నా తమ భూముల్లోకి వెళ్లవద్దని బెదిరింపులు, అరెస్టులు చేస్తామని భయపెడుతున్నారు. ఈ పరిస్థితిని ఖండించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రైతులను స్వయంగా కలిసి వారి ఆవేదనను విన్నారు. పేదల భూమిని నమ్ముకొని బ్రతుకుతున్నారు. ఈ వర్షాకాలంలో పంటలే వేయలేకపోతే వారు ఆకలితో అలమటించి చనిపోవలసిన పరిస్థితి. ఇదేనా ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కార్ అని ప్రశ్నించారు. 50-100 ఎకరాల భూములున్న వారిని వదిలేసి కేవలం 2-3 ఎకరాలున్న పేదలను టైగర్ జోన్ పేరిట వేధించడం ఎంతవరకు న్యాయమని అధికారులను ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ సమయంలో పేదలకు పట్టాలు, వ్యవసాయ రుణాలు, మద్దతు ధరలతో రైతులను ఆదుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక భూములే లాక్కుంటూ రైతులను రోడ్డున పడేసిన తీరును డాక్టర్ ప్రవీణ్ తీవ్రంగా విమర్శించారు. ఇలాగే కొనసాగితే పేద రైతులు బతుకు తీరక ఆకలితో చావులే మిగిలిపోతాయి. ఇది ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వం చేస్తుందా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ స్థానిక అటవీ అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే పేద రైతులను భూముల్లోకి అనుమతించాలని కోరారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి వెంటనే స్పందించకపోతే రైతుల పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి పత్తి కట్టెలను తొలగించిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ కు రైతులు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు అస్లాం బిన్ అబ్దుల్లా, యువజన అధ్యక్షుడు రవివర్మ, మండల కోఆర్డినేటర్ హీరామాన్ మంఘిలాల్, సీనియర్ నేత షేక్ చంద్, కో కన్వీనర్ పనస లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు ఏలముల నందాజీ తదితరులు పాల్గొన్నారు. ఎవడన్నా చంపితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, మేము సపోర్ట్ చేస్తాం. అటవీ ప్రాణులు, వన్యప్రాణులు ఏవైతున్నాయో వన్యప్రాణులు బతకాలి, మేము కాదంటలేము. కానీ టైగర్ జోన్ పేరు మీద ఈ గ్రామాలను తీసేస్తాం, చీలపల్లిని తీసేస్తాం, మాలిని తీసేస్తాం, మాణిక్పట్నాన్ని తీసేస్తాం, ఆరెగూడని తీసేస్తాం, పూసుగూడని తీసేస్తాం, దుబ్బగూడని తీసేస్తాం, ఉడికిల్ని తీసేస్తాం, దిందని తీసేస్తాం, చిత్తామని తీసేస్తామని గ్రామాలను తీసేస్తే వీళ్ళు చావడం తప్ప ఎక్కుంటుంది. మీకు టైగర్లు ఎంత ముఖ్యమో మాకు మనుషుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. మీరు టైగర్ జోన్ పేరు చెప్పి వీళ్ళందరినీ ఊర్లు తీసేయండి, మీ సర్వే చేస్తాం, అది చేస్తాం, మొత్తం కథం చేస్తామంటే మేము తిరగబడ్డం తప్ప ఇంకో మార్గం లేదు. టైగర్ బతుకొద్దని అంటలేము, టైగర్లు మంచిగానే ఉండాలి, మేము కూడా బతకాలి, మా పిల్లలు కూడా బతకాలి, మా పిల్లలు కూడా మీ అసోటి తిరిగా మరి ఉద్యోగాలు చేయాలి, అడవి పట్టణ ప్రాంతాలకు పోవాలి, మా పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి. మరి ఇదే విషయం చెప్తున్నా. అందుకని దయచేసి ట్రాక్టర్లు సీజ్ చేయడం కానీ, ఎడ్ల బండ్లు ఖర్చులాలు సీజ్ చేయడం కానీ, అరకాలు సీజ్ చేయడం కానీ ఇవన్నీ చేయకండి. నేను ఇవాళ ఆఫీసర్లతో కూడా మాట్లాడినా, వాళ్ళు వెంటనే స్పందిస్తామని చెప్పిర్రు. మరి ఇదే విషయం మరొకసారి చెప్తూ మరొకసారి మరి ఇంత గొప్పగా పోరాడుతున్న మిత్రులందరికీ, అదేవిధంగా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చాంద్ గారికి, అస్లాం గారికి, నందాజీ గారికి, ఇంకా అందరు లక్ష్మణ్ గారికి, అందరూ మిత్రులకు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.